తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా పేరు గంటా సత్యనారాయణ అండి. మాది గొలవంతిప గ్రామం, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా గొలవంతిప గ్రామంలో సుమారు 3 ఎకరాల 80 సెంట్లు దుర్సుమూరికి రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి ఉన్నది. ఆ దుర్సుమూరు రెవెన్యూ వారు ఎంఆర్ఓ గారు సహాయంతో గొలవంతిప గ్రామానికి 42 సెంట్లు చెరువు, 20 సెంట్లు అంగన్వాడీ కేంద్రము, రైతు భరోసా కేంద్రము, ఒక 20 సెంట్లు ఖాళీ స్థలము మనం దుర్సుమూరు పంచాయతీ వారు మాకు గొలవంతిప గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారండి. ఈ 42 సెంట్లు చెరువు 2019లో ఆ రోజున ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని సరిహద్దులేసి మాకు అప్పగించడం జరిగింది. అది 2021లో మేము అది పాట పెట్టడం జరిగింది. అప్పటి నుంచి గొలవంతిప గ్రామ పంచాయతీ అండర్టేకింగ్లోని దాంట్లో కొబ్బరి చెట్లు కానీ అవి కానీ అన్ని గొలవంతిప గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. మళ్ళీ 2020 సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రానికి, రైతు భరోసాకి 17 సెంట్లు ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని గొలవంతిప గ్రామ పంచాయతీకి అప్పగించారు. అది మేము తీర్మానం చేసి దాంట్లో రైతు భరోసా కేంద్రము కట్టడానికి నిర్ణయించాము. ఈలోపు అక్కడ గుద్దడి త్రిమూర్తులు అనే ఒక వ్యక్తి అది ఈ ఆస్తి నాది, మీరు ఎవరు వస్తారని మా గ్రామ పంచాయతీ వాళ్ళ సిబ్బంది మీద కానీ అందరి మీద దౌర్జన్యం చేసి అదిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చినటువంటి 17 సెంట్లు ఒక ఫేక్ రిజిస్ట్రేషను, గోట్లపాడులో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ వేసి ఆ డోర్ నెంబరు, ఆ గోట్లపాడుకు సంబంధించిన లోసరి గోట్లపాడు శివారికి సంబంధించింది ఆ పేరు మీద అతను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది కానీ దుర్సుమూరు రెవెన్యూకి సంబంధించిన దాంట్లో ఉన్నది కాబట్టి మేము ఇవాళ ప్రజా సమస్య కోసం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకుని వినిపించాము. ఈ 42 సెంట్లు చెరువు అనేటటువంటిది ఇతను దౌర్జన్యంగా అతను ఒక 20 మందిని పెట్టుకుని అక్కడ తోడి అక్కడ వెళ్ళిన పంచాయతీ సిబ్బంది మీద దౌర్జన్యం చేయడం జరిగింది. కాబట్టి అర్జీ పెట్టుకున్నాము. కలెక్టర్ గారు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని సానుకూలంగా మనకి పరిశీలించి అప్పగిస్తానని హామీ ఇచ్చారు. గుద్దటి త్రిమూర్తులు సన్ ఆఫ్ ఆదినారాయణ అనే వ్యక్తి ఈ నేను చెప్పిన ఈ 3 ఎకరాల 80 సెంట్లలో దౌర్జన్యంగా ఈ చెప్పిన చెరువు కానీ ఈ అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చింది కానీ వేరే సైట్ కానీ ఆక్యుపై చేసి అతను ఈ చెరువు నీరు తోడడం జరిగింది. మేము 20వ తారీఖున మేము పాట పెట్టకుండా ఆఫ్ చేసి అతను దౌర్జన్యంగా చెరువు నీరు తోడడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య కోసం అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అతను వెంటనే అర్జెంటుగా ఈ గుద్దడి త్రిమూర్తులు అనేటటువంటి అరెస్ట్ చేసి లోపలేసి మాకు ప్రజల పక్షాన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామస్తులు అందరూ ఉన్నారండి, ఇంకా చాలా బయట ఉన్నారు. గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము.